గుంటూరు నగరంలోని టౌన్ హాస్పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. వ్యాప్తంగా పలు కార్యాలయాల్లో ఏసీపీ దాడులు నిర్వహించినట్టు సమాచారం. భాగంగానే బుధవారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ తనిఖీలిచ్చినట్టు ఈ సందర్భంగా ఏసీపీ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. సక్సెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ సక్సెస్ రేపు కూడా జరుగుతాయి. సార్, ఎంతమంది మీరు పాల్గొన్నారు? ఎంత అమౌంట్ దొరికింది? నేను డిఎస్పీ గారితో పాటు ఇంకా మా ఇన్స్పెక్టర్ గారు 10 మంది స్టాఫ్ ఈ సోదాలు పార్టిసిపేట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్నాయి సార్. మీకు తెలిసిన విషయం అది. సార్, మీకు తెలిసిన విషయం అది. ఓకే. ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని చోట్ల సార్? మిగతా చోట్ల కూడా జరిగారు. అంటే గతంలో నెల్లూరు ఆరోపణ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి సార్. జరగవచ్చు. రేపు కూడా కంటిన్యూ అవుతుంది సార్. ఇంకోటి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఐడి కార్డ్ ఖచ్చితంగా ఉండాలి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఐడి కార్డు లేదు. అదే విచారిస్తూ ఉన్నాము. ఇక్కడ ఎస్ఆర్ఓ గారు కూడా 4th నుంచి లీవ్లో ఉన్నారు. అది కూడా వెరిఫై చేయాలి. సార్, ఎక్కువగా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్. వీటిపైన మీరు ఏదైతే ఉదయం చేసిన సోదాలు అలాంటివి ఏమన్నా మీ దృష్టికి వచ్చాయి? అవి వెరిఫై చేస్తున్నాం. సార్, రిజిస్టర్ గారు కూడా 2 రోజుల నుంచి లేరు అంటారు, సెలవు మీద ఉన్నారంటున్నారు. లీవ్లో ఉన్నారని చెప్తున్నారు. మేము డిఐ గారితో కూడా మాట్లాడినాము. అది కూడా డిఎస్పీ ఏసీబీ నెల్లూరు ఈ ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వు మేరకు టౌన్ హాస్పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. మేము సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథరైజ్ పర్సన్స్, తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ ఉండినారు. సర్చెస్ చేస్తూ ఉన్నాము. ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. Academy.